నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు. కనులు తెరిచిన క్షణం నుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కృషించి వారి భవితవ్యం కోసం ఇంటిని నందనవనం చేసే ప్రతి స్త్రీమూర్తికి అభివందనం. బ్రతుకు ముళ్ళ బాటలోనూ జతగా స్నేహితురాలివైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుకంజ వేసినప్పుడు వెన్ను తట్టే భార్యవైతివి, పురిటి నొప్పులు తెలియని పురుష జాతికి తల్లివైతివి. కష్టం సుఖం బాధ విజయం ఇలా అన్ని వేళలా మన వెంట ఉండేది స్త్రీ. ఒక తల్లిగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా, అత్తగా, పిన్నిగా, వదినెగా ఇలా ఎన్నో పాత్రలు తన సొంతం. అక్షయ పాత్రే తాను. ఆమె సృష్టికే ఓ కానుక. ఆమె అనేది ఓ మధుర భావన. ఆమె శక్తి అపారం, ఆమె యుక్తి అమూల్యం. ప్రేరణ ఆమె, లాలన ఆమె. తల్లిగా, చెల్లిగా, తోడుగా, నీడగా ఆమె పాత్ర అనితర సాధ్యం. ఆమె లేకుంటే అంతా శూన్యం. అందుకే ఆమెకు శతకోటి వందనాలతో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఉస్నాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య భవన్లో ఆర్యవైశ్య మహిళలు, పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం మరియు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ముందుగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి మాతాకి డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, బిస్కెట్లతో 50 రకాల మాలలు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య మహిళలంతా కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి రకరకాల వినూత్న గేమ్స్ ఆడుతూ ఒకరికొకరు చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేశారు. ఉపాధ్యాయురాలిగా మరియు నిత్యం దైవ సేవలలో పాల్గొంటున్న పలువురికి శాల్వాలతో ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. అలాగే హోలీ పర్వదినం సందర్భంగా మహిళలంతా కలిసి కెమికల్ లేని రంగులు చల్లుకుంటూ ఆనంద కేరింతల నడుమ అంబరాన్నంటే హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సహాయ కార్యదర్శి మాడుశెట్టి హేమలత, పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు గౌరిశెట్టి సునీత, ప్రధాన కార్యదర్శి యాంసాని భాగ్యలక్ష్మి, కోశాధికారి గోగుల రాధిక, అదనపు ప్రధాన కార్యదర్శి పబ్బ భవానీ, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు చొల్లేటి లత, సెక్రటరీ గౌరిశెట్టి మమత, కోశాధికారి మల్యాల రాధిక, ఆర్యవైశ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు.
చేస్తుంది. తనకు ఉమా గారికి వచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి వాసవి వెనిశెట్టి మౌనిక గారికి కూడా వచ్చింది. కంగ్రాచులేషన్స్. అందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా లక్కీ వనితలు ఇద్దరు అది కరెక్ట్ రాకపోతే పడతారు ఓ అదే గిఫ్ట్ అయితే నాకే
బాయ్ బాయ్.
కార్యదర్శి మరియు హనుమాన్ చాలీసా బృందం మార్షెట్ హేమలత గారు మహిళా దినోత్సవం ఇవాళ అన్నీ మేము చేసుకుంటున్నాము. ఇలాగా అమ్మవారికి కొడుకల పేరు సమర్పించడం కానీ, మహిళా దినోత్సవం కానీ, హోలీ సంబరాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు ప్రతి నెల ఇక్కడ అన్నదానం చేస్తారు అన్నపూర్ణ సేవా సమితి నుంచి. ఈరోజు మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటాం అనగానే మాకు ఇస్తా అని అదే ముందు నాకు ఇంకా సంతోషమే కానీ ఒప్పుకున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా చిన్నగా సన్మానం చేస్తాను. జరిగే అన్నదానంను వాసవి వంట క్లబ్ అండ్ పట్టణ ఆర్యవేశ మహిళా విభాగం తరఫున మేము మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం అనగానే హేమలత ఆంటీ గారు ఒప్పుకొని అదే అన్నదానం ఇక్కడ పెడతా అన్నీ మనయే కదా, నాకు కూడా సంతోషం అని చెప్పేసి ఒప్పుకున్నారు. వారికి మేమందరం కృతజ్ఞులు. పార్టిసిపేట్ చేస్తుంది. అన్ని సేవా కార్యక్రమాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలని 65 పైగా ఉన్న ఇన్నిట్లలో చాలా చలాకిగా యాక్టివిటీ చేస్తుంది. ఈరోజు మహిళా దినోత్సవానికి రామిణి స్రవంతి గారికి మహిళా దినోత్సవం సందర్భంగా అలాగే టీచర్ కూడా సన్మానం చేయాలనుకుంటున్నాం. ఇప్పుడే నిర్ణయించుకోవడం జరిగింది. చిరు సన్మానం రామిణి స్రవంతి గారికి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ముందస్తుగా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవడానికి ఆర్యవైశ్య మహిళా పట్టణ విభాగం మరియు వాసవి వనితా క్లబ్ వారు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. నా సేవలను గుర్తించి నాకు ఈ చిరు సన్మానం చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మహిళ అంటే ఒక మహాశక్తి. తను లేనిదే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఉండడు. ఒక మహిళ ఇంట్లో విద్యావంతురాలైతే ఆ కుటుంబం మొత్తము బుద్ధిమంతులు అవుతారు. అంతేకాకుండా మహిళ ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ అందరికీ ఎంతో తోడుగా ఉంటూ అందరినీ ప్రేమగా చూసుకుంటుంది. అందరికీ ముందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హుస్నాబాద్ పట్టణ ఆర్యవేశ మహిళలందరికీ ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
పట్టణ ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. 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 శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ అందరికీ ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవము మార్చి 8 యాక్చువల్గా మేము ముందస్తుగా సంబరాలు చేసుకుందామని ఈరోజు పెట్టుకున్నాము మహిళా దినోత్సవము.
మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మవారికి వాసవి మాతకు కుడుకల పేర్లు వేసాము. అందరము పారాయణం చేసి ఆ తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆటపాటలతోటి సంతోషంగా అందరము ఆటలు పాటలు ఆడుకొని అందులో గేమ్ విన్నర్స్కి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మరియు హోలీ సంబరాలు కూడా చేసుకున్నాము. అందరూ హోలీ సంబరాలు కూడా జరుపుకోవడం జరిగింది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. వాసవి వంట క్లబ్ హుస్నాబాద్. ఈరోజు హుస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో మరియు వాసవి వంట మహిళా విభాగం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు చేసుకోవడం జరిగింది. అలాగే వాసవి మాతకు పుడకలతోటి తయారు చేసిన పుడకల పేర్లు మరియు బిస్కెట్లు అన్ని రకాలతోటి ఒక 100 రకాలు పుడకల పేర్లు తయారు చేసి అమ్మవారికి వేయడం జరిగింది. అలాగే వాసవి పారాయణం చేయడం జరిగింది. హోలీ సంబరాలు చేసుకోవడం జరిగింది. అలాగే ముందస్తు ఆర్యవైశ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆర్యవైశ్య మహిళలందరి తరపున మా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. జై వాసవి. జై వాసవి. మా వైశ్యులము చిన్న పిల్లలకు మరియు కొత్తగా పెళ్ళైన వారికి మొదటి సంవత్సరం ఎలాగైతే పుడకల పేర్లు హోలీ సంబరాలు ఎలా జరుపుకుంటామో ఆ విధంగా మేము వాసవి మాత అమ్మవారికి ఇది 3వ సంవత్సరము ఇలా జరపడము. అన్ని రకాల పుడకల పేర్లు అందరూ ఇంటింటికి ఎవరు తోచిన విధంగా వారు తీసుకొచ్చి అమ్మవారికి మన ఇంట్లో మన పిల్లలకు మన కొత్తగా పెళ్ళైన వారికి ఎలా జరుపుకుంటామో ఆ విధంగా ఇలా చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు కూడా చేసుకున్నాము. ముందస్తుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరియు పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మా మహిళా విభాగం తరఫున మరియు వాసవి వనిత అందరం మేము కలిసి ఈరోజు జరుపుకున్నాము. అందరి తరఫున ముందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై వాసవి. జై వాసవి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందస్తు సంబరాలు మా పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం వాసవి వనిత ఆధ్వర్యంలో జరుపుకున్నాము. ముందుగా హోలీ సందర్భంగా మా వైశ్యులలో ముఖ్యంగా ఎందుకంటే ఉగాది వేడుకల్లో చిన్నపిల్లలు కానీ కొత్తగా పెళ్ళైన వారికి పేర్లు వేస్తాం కాబట్టి అదే ఆనవాయితీ ప్రకారం మా అమ్మవారు కూడా కలకల్లా లక్ష్మిలాగా ఉండాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని గ్రూప్లో మెసేజ్ పెట్టాము. ఎవరికి తోచిన మాలలు వాళ్ళు తీసుకురండి అనగానే అందరూ ఎవరింటి నుంచి వారు మాలలు తెచ్చి అమ్మవారు వేశారు. మాలలు తెచ్చిన మహిళలందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము. తర్వాత మహిళా దినోత్సవం చేసుకున్నాము. మహిళ అంటే మనుగడ లేదు, సృష్టికి రూపం మహిళ. మహిళ ఒక చెల్లిగా, ఆలిగా, అక్కగా, భార్యగా అనేక రూపాంతరాలు చెందుతుంది. ఒక పెళ్లిగాని స్త్రీ పెళ్ళైన తర్వాత పుట్టింటిని మర్చిపోయి అత్తింటికి పోయి అన్ని బంధాలను విడిచిపెట్టి ఇంటి పేరు కూడా మార్చుకొని అందరితో సర్దుకుపోతుంది. కాబట్టి మహిళ ఎంతో సహన స్త్రీ. అటువంటి స్త్రీకి ఎన్నిసార్లు వందనం చేసినా తప్పు లేదు. ఈరోజు అందరికీ పారిశుద్ధ మహిళలకు కానీ పనిచేసే మహిళలకు కానీ అందరికీ ప్రతి మహిళకు కూడా శుభాకాంక్షలు తెలిపే రోజు ఈరోజు సుదినము. కాబట్టి మహిళా దినోత్సవం చాలా గొప్పనైనది. ప్రతి స్త్రీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఇదివరకు వంటింటికి పరిమితమైన స్త్రీ ఇప్పుడు అన్ని రంగాల్లో ప్రతి ఒక్క రంగాల్లో మగవాళ్ళ కంటే ముందుకుంటుంది. కాబట్టి మహిళ గొప్పదే, కానీ ఇంకా కొన్నిట్లలో వెనుకబడి ఉంటుంది అని ఇంకా ముందుకు రావాలని నా ఒక ఉద్దేశము. తర్వాత హోలీ సందర్భంగా కూడా మేము హోలీ సంబరాలు చేసుకొని ప్రతి అందరము హోలీ పూసుకొని వాళ్ళ జీవితాల్లోనికి రంగులు కూడా అదేవిధంగా సంతోషంగా రావాలని రంగులు పూసుకొని చాలా ఆటపాటలతో డ్యాన్సులతో ఎంజాయ్ చేశాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి వారికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై వాసవి. దినోత్సవం సందర్భంగా మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటామనగానే అన్నపూర్ణ సేవా సమితి మాడిశెట్టి హేమలత గారు ప్రతి నెల అన్నప్రసాదన వితరణ చేస్తారు. ఈరోజు మా మహిళా దినోత్సవం సందర్భంగా వైశ్యభవనంలో చేయాలి అంటే మేము అడగగానే ఒప్పుకున్నది అన్నప్రసాదన వితరణ చేస్తా అన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా మహిళా విభాగం తరఫున తెలుపుతున్నాను. జై వాసవి.
జై వాసవి, జై జై వాసవి. ఈరోజు హుస్నాబాద్లో పట్టణార్య వైశ్య మహిళా విభాగం మరియు వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారికి కుడుకల పేర్ల ప్రోగ్రాము, వాసవి పారాయణం మరియు హోలీ సెలబ్రేషన్స్ అన్నీ ఉన్నాయని మమ్మందరినీ ఆహ్వానించారు. వాటికి గాను రకరకాల గేమ్స్ పెట్టి ఫస్ట్ ప్రైజు మహిళా వాళ్ళు, సెకండ్ ప్రైజు క్లబ్ వాళ్ళని అలా ఇచ్చారు. అందులో కూడా నాకొకటి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ప్రతిదానికి హుస్నాబాద్ మహిళలందరం కలిసి అంగరంగ వైభవంగా చాలా ఘనంగా జరుపుకుంటాం ఏదైనా. ఈరోజు కూడా ఈ ఇద్దరు కలిసి చాలా అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా జరిపించారు. అందరికీ ఆ సృష్టికి మూలం మహిళ అంటారు. ఈ మహిళల దినోత్సవం ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తాము. వాసవి వనితాలు 2018 నుండి హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ వైశ్య భవన్లో స్టార్ట్ చేస్తాము. అది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఇంకా మున్ముందు కూడా మనందరం మహిళలందరం కలిసి ఈ విధంగానే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. హుస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా తరఫు నుండి హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ ఆకాంక్షలు జరుపుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో ముందస్తు మహిళా దినోత్సవం జరుపుకున్నారు. పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు వాసవి వనిత క్లబ్ అందరూ కలిసి చాలామంది పాల్గొని 55 మంది వరకు పాల్గొని అంగరంగ వైభవంగా ఈ 3 ఉత్సవాలను జరుపుకున్నారు. ఒక స్త్రీ శక్తి రూపిణి, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్థై 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 నమో నమః. మరి అలాంటి శక్తి రూపినైన ఈ మహిళ అన్ని రంగాలలో ఉంటుంది. అది పోలీస్ అయితేనేమి, ఆర్మీ అయితేనేమి, మరి ఎయిర్పోర్ట్లో ఎయిర్ అయితేనేమి, ఇంకా కార్గల్లో కానీ, ఇంటిలో కానీ, డాక్టర్లలో కానీ, ఇలా పోల్చుకుంటూ పోతే ప్రతి రంగంలో పురుషుని కన్నా ఆదిత్యపతి స్త్రీ అని చెప్పుకోవచ్చు. అలాంటి స్త్రీకి ఈరోజు గౌరవం లేకపోతుంది. ఎందుకు అనంటే ఆ మహిళకు వెనుక ఉన్న సపోర్ట్ కానీ, పక్కకున్న సపోర్ట్ కానీ, అది మంచి చేసినా కూడా కీడు జరుగుతుంది. మరి అలాంటిది జరగకుండా ఇంకా ప్రభుత్వం చూడాలని, అప్పుడే స్వాతంత్రం వస్తుందని ఆ మహిళకు ఎన్ని రంగాలైనా. ఇప్పుడు ఒక పురుషుడు కష్టపడి వచ్చి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటాడు. అదే మహిళ అయితే వచ్చి మళ్ళీ ఇంటి పని, వంట పని అన్నీ చూసుకొని పిల్లల్ని, అత్తమామని, తోటికోడళ్లను, బావమరుదులను ప్రతి ఒక్కటి భర్తకు ఎంత సహనము ఉంటే ఇప్పటి మహిళలు అంత సహనము. భూదేవికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు మరి మన మహిళల్లో ఉంటుంది. అలాంటి మహిళలను గౌరవించడం సాంప్రదాయకము. మరి అలాంటి పండుగను ఈరోజు ఈ ఇరువురు కలిసి చేసినందుకు చాలా సంతోషం అవుతుంది. ఎలా గుర్తించాలి అంటే, ఇప్పుడు నా ఉద్దేశం, నా మనసు చెప్పేది ఏంటంటే, మహిళలమే మహిళా దినోత్సవం కాకుండా మమ్మల్ని పిలిచి పురుషులు చేయాలని అనుకుంటున్నాను. అప్పుడే దీనికి అందం వస్తుంది. మరి మేము మహిళలమని మేమే చేసుకుంటున్నాము. మరి మా పురుషులు కూడా మహిళకు ఒక స్వేచ్ఛ అనేది సండే అని, సాటర్డే అని, ఒక సెకండ్ కూడా ఇంట్లో పనికి కూడా ఏ టైం అను రెస్ట్ ఉండదు. అలాంటి మహిళను ఒక పాట కూడా ఉంది, కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ. అన్ని వేళలో వృద్ధున లేచి నుండి పడుకునే అంతవరకు ఆ మహిళ అన్ని పోస్టులు తీసుకుంటుంది. అదే పురుషుల్లో అది ఉండదు. మరి అలాంటి మహిళలను ప్రతి పురుషుడు గుర్తించాలని, ప్రకృతి కూడా బయటికి పోయినా కూడా ఆ సమాజంలో కూడా స్త్రీకి గౌరవం ఉండాలని, మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇరువురికి, ఈ 3 పిఎస్లకు, వారికి, సంఘం వారికి, యువజన విభాగంకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొకటి ప్రతి పౌర్ణమి అన్నప్రసాద వితరణ చేసేది హేమలత గారు ముందస్తు చేసింది అని అన్నారు. కానీ 50 నుండి 60 మంది నాకు సహకరిస్తేనే నేను చేయగలుగుతున్న ఏ కార్యక్రమమైనా. వారు నన్ను ముందుంచినందుకు పేరున వారికి పాదాభివందనం చేసుకుంటున్నాను. అలా చేసేది మెల్లగా సంవత్సరంన్నరకు ఎక్కువైతుంది.
వీరందరికీ కూడా మొదటి నుండి చేసిన వారందరూ కూడా సర్టిఫికెట్లు ఇచ్చి ఒక ప్రోగ్రాం పెడదాం అనుకున్నాను. మన మహిళలను మనమే గౌరవించుకోకుంటే అది తక్కువైతుంది కాబట్టి తప్పకుండా చేయాలి అనుకున్నా. అది తప్పకుండా చేస్తాను. మరి ఇంత అమ్మవారు ఇంకొకటి ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే మాది పెళ్లికుల గోత్రము. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా ఆ అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ అమ్మవారి కృపా కటాక్షాలు పట్టణ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, ముఖ్యంగా రుద్ర న్యూస్ వారికి కూడా 1000 మంది చూస్తున్నారు కాబట్టి మేమేం చేసుకున్నది 1000 మంది చూస్తున్నారు. రుద్ర న్యూస్ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి.